కుక్కని చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలట. దానికి పిచ్చి కుక్క అని పేరు పెట్టాలంటే అది పిచ్చి పిచ్చి పనులు చేస్తుందని చెప్పేసి ప్రజలకు చూపెట్టాలట. మరి చూపెట్టాలంటే ఆ పిచ్చి పిచ్చి వేషాలన్నీ చూపెట్టే వాళ్ళు వేయాలి. ఆ కుక్కకు ఆ లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఆ వ్యక్తికి ఆ లక్షణాలు ఉన్నా లేకపోయినా, తను పిచ్చోళ్ళుగా చూపెట్టాలనుకుంటే ఓ కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కగా పేరు పెట్టాలి, ఓ మనిషిని బదనాం చేయాలంటే ఆ పిచ్చి చేష్టలని చూపెట్టాలి అనేది నానుడి. అదే ఇలా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత ఆ మరణించిన రాజశేఖర రెడ్డి గారు ఆ మరణ వార్తని విని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబాలనే నేను పరామర్శిస్తా అన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నుంచి ప్రారంభించి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇంటర్నల్గా కొల్యూడై ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేశారు. మీడియా విపరీతంగా వాళ్ళకు సహకరించింది. ఆ విధంగా బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రూరుడని, జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల ఆస్తిపరుడని, లక్షల కోట్లు తిన్నడని ఈ విధంగా చేయాలని ప్రచారం చేశారు. ఆ రోజులలో నాలాంటి వాడు ముందుకు వచ్చి తీవ్రంగా ఖండించినప్పుడు చాలా ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు, ఆ విధంగా నమ్మారు కూడా. ఎంత ప్రచారం అంటే ఇవాళ హైదరాబాదులో ఉన్న ఒక లోటస్ పాండ్ని అసలు ప్రపంచంలో లేని బిల్డింగ్ లాగా చూపెట్టారు. అదొక 3-6 అంతస్తుల బిల్డింగ్. 36-40 అంతస్తులున్న బిల్డింగ్లు కట్టే హైదరాబాద్లో 3 అంతస్తుల బిల్డింగ్ను పెద్ద బిల్డింగ్గా చూపెట్టేసి లేని హెలీప్యాడ్ ఉందని, లేని స్విమ్మింగ్ పూల్ ఉందని, లేని ఎస్కలేటర్లు ఉన్నాయని చెప్పేసి అది 72 బెడ్రూమ్ల ఇల్లు అని రకరకాల ప్రచారం చేసి ఒకడు గోడ మీదకి వెళ్ళి ఫోటోలు తీస్తే, వాడు గోడ అవతల నుంచి వీడియో తీస్తే ఈ మీడియా గందరగోళం చేసి చూపెట్టింది. సేమ్ సిచ్యువేషన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అదే పద్ధతిలో బదనాం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి కోలుకుంటే 2019లో కొట్టినట్టు కొడతాడు అనే ఒక భయం వాళ్ళని ఎక్కడో పీడిస్తూ ఉంది. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నీచుడుగా ప్రచారం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పక్షులు సైకో అని ప్రయత్నం చేయటం, ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే, ప్రజలు దాడులు చేస్తున్నారంటే ఇవన్నీ తప్పుడు ప్రచారాలు తీస్తున్నారు. రైట్, నువ్వు ఒక ఆపోజిట్ పార్టీ కాబట్టి ఎదుటివాడిని ప్రచారం చేసి తప్పుగా తీస్తున్నావేమో అనుకుందాం. సరే, నీ వర్షన్ నీది రైట్ అనుకుందాం. కానీ ఎంతగా దిగజారింది ఈ ప్రచారం అంటే మార్ఫింగ్ వీడియోలు చేసి, లేని దాన్ని ఉన్నదాన్ని ఒకటి క్రియేట్ చేసి ఆ మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రచారం చేయడం. అదే చూశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలు వెళ్తానంట, పులివెందుల ఇంటికాడ గేటు కాడికి వచ్చాట జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ సైకో డౌన్ డౌన్ అని నినాదాలు చేశారట. దీన్ని నమ్మాలని చెప్పి ఒక వీడియోని తీసుకొచ్చి మార్ఫింగ్ వీడియోని ప్రజల ముందు పెట్టారు. ఎవడైనా నమ్ముతాడా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డౌన్ డౌన్ అని గేటు కాడికి వచ్చి అరిచారు అంటే ఎవడైనా నమ్ముతారా? తీరా వీడియోల్ని కనుక పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల రాగానే ప్రజలు గేటు కాడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలని జై జగన్ అనే నినాదాలతో వాళ్ళు గేటు కాడికి వస్తే అదే ఫోటోని, అదే వీడియోని, అవే డ్రెస్సులు అవే కనపడుతున్నాయి, అదే వీడియోని డౌన్ డౌన్ అనే ఒక వర్షన్ని, ఒక ఆడియోని తీసుకొచ్చి దానికి లింక్ చేసి వీడియో పెట్టారంటే ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఉంటాయా అనేది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇంత రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం, ఎదుటివాడిని బదనాం చేయడం కోసం ఇంత రాజకీయంగా దిగజారాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలని ఒకవేళ నేను చంద్రబాబు నాయుడే చేయిస్తాను అనగానే మిగతా వాళ్ళు ఎవరైనా కనుక చేయించినా దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడుదే.